రామచంద్రమూర్తి యొక్క ఖ్యాతి, లోక విఖ్యాతిని పొందాలి అనే మాది కూడా సంకల్పం. అదేవిధంగా కన్యావరేతే రూపం అన్నారు కదా, రామచంద్రమూర్తి గురించి ఒక్క ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్య మంగళ సౌందర్య రూపాన్ని తెలియకపరచకపోతే అది అన్యాయం అవుతుంది. సాముద్రిక శాస్త్రంలో సమగ్రమైనటువంటి అద్భుతమైనటువంటి సాముద్రిక లక్షణాలను చెప్పినటువంటి సందర్భంలో చతుర్దశ సమద్వంద్వ అన్నారు. లోకంలో ఎవరూ కూడా సమానమైనటువంటి అవయవాలు కలిగిన వారు లేరు. కానీ మన రామచంద్రమూర్తి సాముద్రిక శాస్త్రంలో ఏ విధంగా చెప్పారో అన్ని లక్షణాలు కలిగినటువంటి పురుషోత్తముడు. కాబట్టి మా శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారికి, సీతమ్మ వారు శ్రీరామచంద్రమూర్తికి తగినవాడనేదే మా అభిప్రాయం కూడా. బోలో శ్రీరామచంద్రమూర్తికి, సీతామాయికి. అద్భుతమైనటువంటి ఈ ఎదుర్కోలు మహోత్సవంలో మనం అందరం కూడా ఇప్పుడు ఏకశిలా నగరంలో, మిథిలా నగరంలో ఉన్నాం. వారు దివ్య దంపతులు. ఆ దివ్య దంపతుల యొక్క కళ్యాణ మహోత్సవంలో ఎదుర్కోలు మహోత్సవం అత్యద్భుతమైనది కనుక మనం అందరం కూడా ఆ దివ్య దంపతుల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనం విశేషంగా పొందుదాం. రామభద్రుల వారి యొక్క వైభవం, సీతమ్మ వారి యొక్క వైభవం ఎవ్వరు కూడా ఈ మహిమను వర్ణించలేరు. అంచేత అతడు ఇక్ష్వాకు వంశ ప్రభవో నామో నామ జనైశ్రుత అని చెప్పిన రీతిగా ఈనాడు మనమందరం కూడా ఈ వైవాహిక మహోత్సవంలో పాలు పంచుకొని సీతారాముల వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. జై శ్రీరామ్, జై 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 శ్రీరామ్. మేడం వాద్యం. వాద్యానికి మైక్ ఇవ్వండి. ఎదుర్కోలు కార్యక్రమం కొనసాగుతుంది. త్రేతాయుగంలో శ్రీరామ సీత కళ్యాణం చూసి పులకించినటువంటి ప్రజలు, అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి కోదండరాముని కళ్యాణం ఆనంద పరవశంతో నృత్యం చేస్తున్నటువంటి అర్చకులు, నాడు త్రేతాయుగాన్ని తలపిస్తున్నటువంటి ఏకశిలా నగరం మిథిలా ప్రాంగణం ప్రతి ఒక్కళ్ళం కూడా ఎంతో అదృష్టం చేసుకుని త్రేతాయుగం నాటి అంశతోనే ఈనాడు మనం నిత్య నూతనంగా మనం ఆ సీతారామచంద్రుల వారి కళ్యాణాన్ని చూస్తున్నాం. జై బోలో రామచంద్రమూర్తికి జై.
సీతా మహాలక్ష్మికి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భూమి మీద మనుషులే కాకుండా ఆకాశంలో పక్షాదులు కూడాను శ్రీరాముని జానకీదేవిని తిలకించడానికి ఎంతో ఉత్సాహంగా ఉవ్విళ్ళూరుతూ ఎగురుతున్నాయో. రామ దర్శన భాగ్యం ఎంత ఉత్సాహం, ఎంత కమనీయం, ఎంత రమణీయం. రామో విగ్రహాన్ ధర్మ, మూర్త్రీభవించిన ధర్మానికి ప్రతీక ఆజానుబాహుడు అరవింద దళాయతాక్షుడు మన రామచంద్రుడు. జనకపుత్రి జానకి నోమేమి నోచిందో కానీ ఆ రామచంద్రునికి తలంబ్రాలు పోయంగా. జనక మహారాజు తపమేమి చేసుకున్నాడో కళ్యాణ రాముణ్ణి కాలు కడగడానికి. ఆ కళ్యాణాన్ని చూడ్డానికి మనమెంత పుణ్యం చేసుకున్నామో ఈరోజు మనందరం కూడా ఇక్కడ ప్రత్యక్షంగా రాములోరి కళ్యాణాన్ని చూస్తూ ఉన్నాం. వధూవరులు ఇరువురి తరపున వారు అర్చక స్వాములు ఆనంద తాండవం చేస్తున్నారు.